రోజా కావచ్చు, పేర్ని నాని కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, పర్సనల్ జోగి రమేష్ గారు కావచ్చు, వాళ్ళ మీద వాళ్ళ గురించి చెప్పాలంటే నువ్వు వస్తుంది నాకు మాట చెప్పాలంటే అంతే. అది వాళ్ళ ఇష్టం. అసెంబ్లీ గేట్ దాటనే ఉన్నది ఇది అంటే పేరు నన్ను ఏమో డ్యాన్స్లు వేస్తాడు, అమ్మటం డ్యాన్స్లు వేస్తాడు, ఇలా నోటిఫికేషన్ అవుతాడు, సరిపోయింది ఏంటి. డ్యాన్స్ ప్రోగ్రాంలకి ఆటకి సెట్ అయ్యే బ్యాచ్ అంతా. వాస్తవంగా వాళ్ళు సెట్ అయ్యే బ్యాచ్ కాదు. మంచి ఇసుక మరి ఇసుకతోనే ముడిపడి దేనికైనా. ఇప్పుడు ఇసుక వస్తే టాపిల్ పని ఉండిద్ది, టాపిల్ పని ఉంటే వడ్రంగల్ పని ఉండిద్ది, వడ్రంగల్ ఉంటే పెయింట్ పని ఉండిద్ది, పెయింట్ పని ఉంటే మార్బుల్ టైల్స్ పని ఉండిద్ది. ఇప్పుడు అంతా ఇసుక మీద నడిచిద్ది. మరి అది జరిగింది కదా. ఇప్పుడు ఇసుకతో ఉంటేనే మరి లేబర్ అని కూడా ప్రతి ఒక్కరు బాగుపడతారు, లేబర్ అని సంపాదించుకుంటారు. ఇప్పుడు ఇసుక లేనిదే ఎవడ పని ఉండిద్ది చెప్పు. ఇప్పుడు వస్తానంటే కదా రోడ్డు జనాలు తిరిగేది. నేను ఆటో తోలుతాను. ఇప్పుడు నీ దగ్గర 4 రూపాయలు ఉంటేనే కదా వచ్చి రోడ్డు మీద వచ్చి షాపింగ్ కానీ అది తిరుగుతావు. ఇప్పుడు నీ దగ్గర డ్రాప్ లేకుండా టాప్ పని చేసాడు, డ్రాప్ లేకుండా ఏమొచ్చి తిరుగుతాడు. ఇప్పుడు టాప్ పని టాప్ పని చేస్తేనే వచ్చి పెయింట్ వేసాడు, డబ్బులు ఆడు వ్యాపారాలు జరుగుతూ ఉంటుంది కదా, రొటేషన్ అవ్వాలి కదా. జగన్ గారు రీసెంట్గా పిన్నల రామకృష్ణ గారిని పరామర్శించడానికి జైలుకి వచ్చి బయటికి ఆయనకి వ్యతిరేకంగా రిగ్గింగ్ జరిగింది. అందుకే పగలు కొట్టారని చెప్పి దాన్ని సమర్పిస్తారా? ఓడిపోతాను భయంతో జరిగింది. నేను ఓడిపోతాను భయంతో జరిగింది అది. ఇప్పుడు తెనాల్లో మంది ఎమ్మెల్యేని కొట్టారు. ఇప్పుడు నువ్వు చేసుకోబట్టాక చేసుకుంది అమ్మటే. నువ్వు చేసుకోకపోతే చేసుకోరా. నువ్వు ఎమ్మెల్యే పొజిషన్లో నువ్వు ఉండి నువ్వే చేసుకుంది అట్టాక ఏమన్నారని చేసుకున్నావు, చేసుకోవచ్చా? ఏదన్నా ఇట్లా మంచి అన్న మాట్లాడాలని భయం చేస్తుంది జనాలకి. ఇట్లా ఏమన్నా అట్లా మాట్లాడాలంటే ప్రతి ఒక్కరు వణుకొచ్చేస్తుంది గుండెల్లో. ఎవరన్నా వచ్చి ఏం చేస్తారని భయం. అందుకే ఎవరేం మాట్లాడలేకపోతున్నారు. మాజీ సీఎం స్థాయిగా ఉన్న వ్యక్తి ఈవీఎం మిషన్ పగలగొట్టిన ఆయన సమర్థించుకొస్తున్నారు కదా, దీన్ని ఎంతవరకు కరెక్ట్? అసలు ఆ మిషన్లో పగలగొట్ట తప్పు. అసలు నువ్వు ఫ్రెండ్లీ పాలిటిషన్ చేయాలనుకుంటున్నావు, లేకపోతే నువ్వే జనాల్లో మీరే ఉండి మీరే జనాలకి ఏం నేర్పిస్తున్నారు? ఇదేనేది నువ్వు చెప్పాల్సిన స్థితిలో మీరుండి మీరే పలకొడితే నాలుగు సామాన్య కుర్రోళ్ళు ఆవేశపరులు వెళ్ళి పలకొట్టరా? అంతే కదా. టీవీ ఫ్రాంక్గా మాట్లాడుకోవాలి. నేనదే ఒకటే, జగన్మోహన్ రెడ్డి వల్ల మాకు జరిగింది, మాకైతే చెడు జరగల, అలాగనే ఏమని జరగల. మాకు వచ్చిన ఒక్క ఇల్లు కూడా ఆగిపోయింది. అలాగని ఎవరిని మేము తప్పించట్లా. నువ్వు చేసావు కింద మంత్రులు వల్ల నీకు బ్యాడ్ నేమ్ వచ్చింది అంతే. ఇప్పుడు నాకన్నా 4 కుర్రోళ్ళు పని చేస్తారు, వాళ్ళు చేసే తప్పు వల్ల నాకు బ్యాడ్ నేమ్ వచ్చేట్లా. పలానా పని చెప్పాను, ఆ పని వాళ్ళు చేసేది కాక చెడగొట్టారు అని నాకే బ్యాడ్ నేమ్ వచ్చింది. కింద కుర్రోళ్ళు బాగానే ఉంటున్నారు. ఇప్పుడు 18 ఎకరాలు అంత కొంటున్నారు. అది కూడా అయిపోతే పర్మనెంట్ ఎక్కడ ఉంటారు, అక్కడ ఉంటే బాగుంటుంది. ఇంకా మరి కొంట కారణం ఏంటి? అక్కడ ఉండడానికి చేయడానికి ఇంకా సొంతలు కట్టుకోవడానికి అక్కడ ఉంటే మొత్తం అక్కడి నుంచి చేస్తారు. ఆడపిల్లలు 9 నెలల క్రితం మిస్సింగ్ అయిన ఆడపిల్లలు 9 రోజుల్లో దొరకడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి బాధ్యత చేపట్టిన తర్వాత అదేగా గత ప్రభుత్వంలో ఇలా ఎందుకు చేయలేదంట? పట్టించుకోవట్లేదు. ముందు పట్టించుకోవాలి, కేవలం పట్టించుకోవాలి. అది పట్టించుకుంటే జరగదు. ఇప్పుడు ఇవన్నీ చెప్పుకుంటే చండాలంగా ఉంటుంది. సొంత బాబాయ్ జరిగిన వాళ్ళకి తెలియదు ఎవరో. ఎన్ని సంవత్సరాలు లాగ్ చేస్తారు ఆ కేసుని. ఇప్పుడు రాబిట్ కొట్టిన వాళ్ళు మన సింగనార్లో కొట్టారంట. ఇప్పుడు అదంతా ఏమైంది? పట్టించుకోవాలిగా. ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే మంత్రి ప్రధానమంత్రి స్టేజ్లో ఉండి మంత్రి స్టేజ్లో ఉండి మీరు పట్టించుకోకపోతే ఇంకెవరు చేస్తారు?